సిద్ధపడే కాలము. మనము కాలంతో పాటు సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాము. కాలంతో పాటు మనము సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాము. మనము 10 మంది కన్యకలను చూస్తున్నాము. అందులో బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధి గల కన్యకలు 5 ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. 5 సంపూర్ణంగా సిద్ధపడకుండా ఉండడము ద్వారా, అదేవిధంగా అప్రమత్తంగా వాళ్ళు ఉండనందు వలన ప్రభువుని వారు ఇక్కడ సందర్శించలేకపోయారు. దేవుణ్ణి వారు సంధించలేకపోయారు. వారు సంపూర్ణంగా సిద్ధపడనందువలన, అప్రమత్తంగా వారు ఉండనందు వలన వారు ప్రభువుని ఇక్కడ సంధించలేకపోయారు. దేవుడు మనకిచ్చినటువంటి కాలములోనే మనల్ని సవరించుకొని ప్రభువుని మనము సిద్ధపడి ప్రభువుని ఎదుర్కోవలసిన వారమై ఉంటున్నాము. మనకిచ్చినటువంటి కాలంలోనే మనల్ని మనము సరిచేసుకొని సరిదిద్దుకొని సిద్ధపడి మనము ప్రభువుని ఎదుర్కోవలసిన వారమై ఉండాలి. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో కూడా వారు నూనె తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. బుద్ధి వారు కేవలము దివిటీలలోని మాత్రమే నూనె తీసుకెళ్లారు, కానీ సిద్ధలలో వారు నూనె తీసుకెళ్ళలేదు. బుద్ధి గల కన్యకల వలె మన సిద్ధలలో నూనె నిత్యము ఉంచుకొని ప్రభువుని ఎదుర్కొనేటువంటి వారంగా ఉండాలి. ఆత్మ కార్యములు ఇక్కడ శరీర కార్యాలను ఆర్పివేస్తాయి. శరీర కార్యములు ఆత్మ కార్యములను ఆర్పివేస్తాయనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంటుంది కనుక సిద్ధపాటు కలిగి కాలానుసారంగా మనము సిద్ధపాటు కలిగి బుద్ధి గలే కన్యకల వలె మన సిద్ధలలో నూనె, మన హృదయంలో పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను నింపుకొని పరిశుద్ధంగా జీవిస్తే సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెతో మనము నింపబడి దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి బుద్ధిగల కన్యక వలె మనము ఉండాలి. బుద్ధిగల కన్యకలు పరిశుద్ధ జీవితానికి సాదృశ్యమై ఉంటున్నారు. అదేవిధంగా మనము పరలోకంలో పరిశుద్ధాత్మ కలిగి ఉంటేనే కానీ ప్రవేశించలేము. కనుక పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనము కలిగి బుద్ధిగల కన్యకల వలె పరలోకంలో మనము చేర్చబడవలసిన వారమై ఉంచున్నాము. బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కాలంలో సిద్ధపడి ప్రభువుని ఎదుర్కొనేటువంటి వారంగా ఉందాము. ఆ విధంగా మనందరం కూడా ఉండునట్లుగా ఇచ్చి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయలాగన ప్రార్థన కలిగి ఈ లోకంలో జీవిద్దాము. దేవుడి ఇట్టి వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్.